వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను పలువురు పార్టీ నేతలు కలిశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కన్నబాబు సహా పలువురు నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అటు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అందరినీ కలిసిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. ఏపీలో టీడీపీ హింసాకాండ ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, వారి ఇళ్లను టార్గెట్ చేసుకుని చేస్తున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజుపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తమ్ముడు జీవన్, ఆయన అనుచరులు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా పవన్ ఛార్జ్ తీసుకున్నారు. పలు ఫైల్స్ పై సంతకాలు చేశారాయన. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు అధికారులు, అభిమానులు, జనసేన, టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ చంద్రబాబు మాజీ పీఎస్ పెండియాల శ్రీనివాస్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విచారణ సమయంలో అమెరికా వెళ్లిపోయిన ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగొచ్చారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని బండి సంజయ్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. భారీగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన నియోజకవర్గానికి వచ్చిన బండి సంజయ్కి ప్రజలు ఘన స్వాగతం పలికారు. జనాభా దామాషా ప్రకారం జనగణన జరిపి దేశ సంపద ప్రజలకు పంచాలన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దాని ప్రకారమే పాలనలో కూడా వాటా ఇవ్వాలన్న విప్లవాత్మక ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు భట్టి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ వైద్య విద్యా కళాశాలల యాజమాన్యం, డీన్లు, ప్రిన్సిపల్స్ తో సమావేశమయ్యారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో నాణ్యమైన డాక్టర్లు అందించడమే లక్ష్యమన్నారు. హెల్త్ ఎడ్యుకేషన్ కి తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ గా గుర్తింపుకు కృషి చేయాలన్నారు. బెటర్ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం టాస్క్ ఫోర్స్ ను నియమిస్తామన్నారు. హరీష్ రావుపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై జీవన్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతారెడ్డి బడిబాటకు హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించడానికి వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే భద్రత ప్రశ్నార్థకమవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఎక్స్ వేదికగా కోరారు హరీష్ రావు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేత విహెచ్ రాహుల్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 66 మంది లబ్ధిదారుల చెక్కులు అందించారు. ఎందరో ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఆర్థిక భరోసాగా నిలిచిందన్నారు ఎమ్మెల్యే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలను, ప్రజలను మోసం చేసిందన్నారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన భారీ స్కాంపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు అధికారులు. అవకతవకలపై బ్యాంక్ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నట్టు అసిస్టెంట్ ఫైనాన్స్ అధికారి తెలిపారు. జీపీఎఫ్, సిపిఎస్, డిఏ, ఎన్పీఎస్లను డబ్బులకు సంబంధించి అవకతవకలపై తమ దగ్గరున్న సమాచారం మేరకు విచారణ జరుపుతున్నట్టుగా చెప్పారు. ఇప్పటికే రికార్డ్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేశామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో ప్రశ్నపత్రం లీకేజ్కి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓయూలో సంతకాల సేకరణ జరిగింది. 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా కల్పించడానికి సంతకాల సేకరణ నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్లో భారీగా మాదక ద్రవ్యాలు సీజ్ చేశారు. గాంజా, హ్యాష్ ఆయిల్, కొకైన్, ఓపియం లాంటి నిషేధిత మాదక ద్రవ్యాలను కొన్ని ముఠాలు వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నాయి. నగరంలో 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో 118 కేసులు నమోదయ్యాయి. సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను గోషామహల్ పోలీస్ మైదానంలో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి పరిశీలించారు. మొత్తం 538 కేజీల గంజాయి, లీటర్ హ్యాష్ ఆయిల్, 15 కేజీల ఆల్ఫజోలంని సీజ్ చేశారు. హైదరాబాద్లో పలు హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు హాస్టల్స్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నడుపుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తేలింది. తుప్పు పట్టిన దోస ప్యాన్లు, కుళ్లిన కూరగాయల్ని అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ చిలకలూరిపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్స్ ని సందర్శించారు. పోలీస్ స్టేషన్ క్వార్టర్స్, సిబ్బంది వెల్ఫేర్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎలక్షన్ కేసులలో అరెస్ట్ కావాల్సిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎవరికైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలో ప్రపోజల్స్ వెంటనే పంపాలన్నారు. తమను అకారణంగా తొలగించారని కర్నూలులో మధ్యాహ్న భోజన కార్మిక మహిళలు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరుకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులకు కర్నూలు కలెక్టరేట్ ఆందోళనకు దిగారు. 3 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న తమను ఏ కారణం చూపకుండా విధుల నుండి తొలగించడం బాధాకరమన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొరుముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వరల్డ్ సికిల్ సెల్ డే నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ సౌమ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సికిల్ సెల్ రాకుండా నివారణ చర్యలు, తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారామె. రాష్ట్రంలో అనేక మంది చిన్నారులు సికిల్ సెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నారని తెలిపారు. జన్యు సంబంధ వ్యాధిపై అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సత్యనారాయణపురం పీహెచ్సీలో సికిల్ సెల్ సిండ్రోమ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరికీ రక్త పరీక్ష చేసి సికిల్ సెల్ సిండ్రోమ్ నిర్ధారణ చేసి ఏబీహెచ్ఏ కార్డు ఇస్తామని వైద్యులు చెప్పారు. ఈ కార్డు కలిగిన వారికి భవిష్యత్తులో వివాహానికి, బిడ్డలకు జన్మ ఇవ్వడానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడుతుందన్నారు. ఈ వ్యాధి ఉన్న వారిలో రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం. ముంగిలిపట్టు సమీపంలో కోదండ రామాపురం వద్ద టైర్ పంక్చర్ కావడంతో టమాటా లోడ్తో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో డ్రైవర్ నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పలమనేరు టమాటా మార్కెట్ నుంచి భీమవరం వెళ్తుండగా మినీ లారీ బోల్తా పడింది. గాయపడిన డ్రైవర్ ని చంద్రగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో నిషేధిత తంబాకును పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం రామాపురం క్రాస్ రోడ్ వద్ద రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నల్లగొండ వెళ్తుండగా తనిఖీ చేసి సీజ్ చేశారు. తంబాకు విలువ సుమారుగా 3 లక్షల రూపాయల వరకు ఉందన్నారు. డీసీఎంని తెరవడానికి ఎంత ప్రయత్నించినా డోర్లు తెరుచుకోకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు డీసీఎం వాహనాన్ని అప్పజెప్పినట్టు కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న చింత్రియాల ర్యాంప్ నుంచి ఇసుకను అక్రమంగా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామస్వామి గట్టు వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం, దానికే ఇసుక తరలింపు చేస్తున్నామంటూ 10 టిప్పర్లు తెచ్చుకున్నట్టుగా సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దండుపేట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. గోదావరి వరదల సమయంలో ముంపుకు గురయ్యే ఈ గ్రామంలో ప్రజలతో మాట్లాడారు. వరదల కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చెర్ల మండలంలో పర్యటించారు. ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ నయాగరా బొగత జలపాతం జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతానికి నీరు చేరి జలధారలు చూపర్లకు కనువిందు చేస్తున్నాయి. 50 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఎత్తైన కొండలు, వాగులు, వంకల గుండా వరద నీరు బొగతకు చేరి జలధారలు జాలువారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీ మార్క్ దాటడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చి కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఈ స్థాయిలో ధర ఉంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఋత్విక్కులు యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవర వివాదంపై 2వ రోజు కూడా విచారణ కొనసాగుతోంది.
గోత్ర ప్రవర వివాదాన్ని పరిష్కరించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు రామభక్తులు. దీంతో వివాద పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. దీనిపై రేపు విచారణ ముగియనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పై వివాదం కొనసాగుతోంది. నీట్ ఈజీ 2024 కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సిలింగ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్, పరీక్ష నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలన్న వినతిని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మరోసారి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రఘువిహార్ రెసిడెన్షియల్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భవనం నుంచి భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ప్లాస్టిక్ టేపుల గోదాం నిర్వహిస్తున్నారు. భానుడి భగభగలతో ఉత్తరాది అల్లాడిపోతోంది. భానుడు ఢిల్లీపై నిప్పులు కురిపిస్తున్నాడు. హీట్ వేవ్ ప్రభావంతో గడిచిన 2 రోజుల్లో ఢిల్లీలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది వెంటిలేటర్పై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వీరు చికిత్స పొందుతున్నారు. వడగాల్పులు, వడదెబ్బ ప్రభావానికి లోనైన కేసులతో ఢిల్లీ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. తీవ్రమైన వరదల కారణంగా అసోం వ్యాప్తంగా ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. మ్యాగీ అంటే తెలియని వారుండరు. భారత్లో నూడిల్స్ అంటే మ్యాగీనే గుర్తుకొచ్చేలా జనాల్లోకి వెళ్లిపోయింది. నెస్లే మ్యాగీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరుగుతుండగా భారత్లోనే ఈ విక్రయాలు ఎక్కువగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2023-24లో ఏకంగా 600 కోట్లకు పైగా సర్వింగ్స్ నమోదైనట్టుగా తెలిపింది. కిట్ క్యాట్ బ్రాండ్కి భారత్ టాప్ 2గా నిలిచింది.